అన్న బిగ్ బాస్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది అన్న? కొంచెం ఓవర్ కింద అనిపిస్తుంది, ఒక గొడవల కింద నార్మల్గా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? గౌతమ్ అన్న. గౌతమ్. ఎందుకు గౌతమ్? అంటే ముందు ఎపిసోడ్లో కూడా వచ్చాడు కాబట్టి దాంట్లో కూడా గేమ్ బాగా ఆడాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా కొంచెం నచ్చినట్టు ఆడుతున్నాడు, నీట్గా ఆడుతున్నాడు, బాగుంది, నీట్గా ఉంది. ఇంతకుముందు ఓవర్ యాక్షన్ అన్నారు, అంటే ఏమైంది, అంటే ఎందుకు అలా అన్నారు? అంటే ఓవర్ యాక్షన్ అంటే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళది కొంచెం అలా భయం పెట్టడం, పంపించేస్తాం అనడం, ఇది అంత కరెక్ట్ కాదు కదా. అందరూ ఆడడానికి వచ్చారు, ముందుసారి ఎగ్జిట్ అయిపోయారు కాబట్టి ఈసారి బాగా ఆడడానికి వచ్చారు కాబట్టి కొంచెం సపోర్ట్ చేద్దామని చెప్పి గౌతమ్ సపోర్ట్ చేయాలి. పృథ్వీ గౌతమ్ చిన్న గొడవలా జరిగింది, ఎలా అనిపించింది? అంటే కొంచెం ఓవర్ అనిపిస్తుంది. అంటే ఇంకిద్దరికి అంత డీప్కి వెళ్ళిపోయి గొడవకి అది ఓవర్ అనిపించింది. అంతే, దాంట్లో పెద్ద గొడవ కూడా పెద్ద ఏం కాదు కదా, ఓవర్ అనిపించింది అంతే. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ కూడా ఓవర్ అన్న బాగా. అది అందరికీ అంటే కొంతమంది అనుకున్న వాళ్ళకి అంగని సపోర్ట్ చేస్తుంది, వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళకి అంగని ఓన్లీ ముందు వచ్చిన వాళ్ళు అంగానే సపోర్ట్ చేస్తున్నారు అంగానే విష్ణుప్రియ. ఓకే, నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబిల్ గేమ్ కాస్త ఐడియా లేదని నాకు ఓన్గా ఆడుకుంటున్నాడు కంటే. ఓకే, మన అవినాష్ అండ్ రోహిణి కామెడీ ఎలా అనిపిస్తుంది? కామెడీ బాగుంటుందండి ఇద్దరిది. అవినాష్ అన్న నిఖిల్ అనుకుంటున్నాను మ్యాక్సిమం. నేను సరే, ఫైనల్గా విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంటారు? నేను గౌతమ్ అనుకుంటున్నాను మ్యాక్సిమం అయితే. గౌతమ్ పృథ్వీలు ఇద్దరు కలిసి దెబ్బని వెళ్తారు అనుకుంటున్నాను.